బిగ్ బాస్ హౌస్ కి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చేశారు. అయితే వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ ని చూసి హౌస్ లో ఉన్న పాత కంటెస్టెంట్స్ తెగ భయపడిపోతున్నారు. వచ్చి రావడంతోనే 3 టాస్క్లు గెలిచిన రాయల్ టీం ఓజీ టీం కి చెక్ పెట్టారు. అయితే రాయల్ టీం కంటెస్టెంట్స్ ని బద్ద శత్రువులుగా చూస్తున్నారు ఓజీ టీం. రేషన్ విషయంలో కూడా రాయల్ టీంతో అంటి ముట్టినట్టుగా ప్రవర్తించడంతో వీళ్ళంటే మమ్మల్ని దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు. వీళ్ళ సొమ్మేదో మేము పెట్టుకొని పొల్లిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నారంటూ ఫైర్ అయింది హరితేజ. లైవ్ ఎపిసోడ్లో రాయల్ టీంలోని హరితేజ, రోహిణి, మెహబూబ్, గంగవ్వ, గౌతమ్ వీళ్ళంతా కూర్చొని ఓజీ టీం వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. మనం వాళ్ళతో కలవాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళు మనల్ని దూరం పెట్టేస్తున్నారు, నాకు నచ్చడం లేదు అని మెహబూబ్ అంటే, మనం కలవాల్సిన అవసరం లేదు అని అన్నది హరితేజ. అది కాదు, మనం ఏదో మంచి కోసం వాళ్ళతో కలవాలని అనుకుంటున్నాం, పైగా ముందు ముందు వాళ్ళని మనల్ని ఒక టీంగా చేయొచ్చని వాళ్ళతో కలవడానికి చూస్తున్నాం అని అన్నది రోహిణి. ఆ మాటతో హరితేజ, వాళ్ళు మనల్ని శత్రువుల్లా చూస్తున్నారు, కనీసం మనల్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు, మనం వీళ్ళ ఇంటిపై పడి దోచుకుని పోతున్నట్టు దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు, కంటెస్టెంట్స్ లా కాదు కనీసం మనుషుల్లాగానైనా చూడాలి కదా, మనల్ని మనుషుల్లాగా కూడా చూడటం లేదు అని ఫైర్ అయింది హరితేజ. ఇక గంగవ్వ అయితే, ఉదయం చపాతీలు తిన్నారు, మళ్ళీ తింటున్నారు, కనీసం మనల్ని తిన్నారా లేదా అని అడగడం లేదు, తినని వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా చూడటం లేదు అని అన్నది. దాంతో హరితేజ, అవునవ్వా, వాళ్ళు మన గురించి ఆలోచించడం లేదు, ఇక మన ఆకలి మన కడుపు గురించి ఆలోచిస్తారా, ప్రతిదీ వాళ్ళని అడుక్కొని తినాల్సి వస్తుంది, కోపం వస్తుంది, వాళ్ళు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారేంటో, వాళ్ళ ఇంటిపై పడి వాళ్ళ తిండి మొత్తం ఎత్తుకుపోయినట్టుగా చూస్తున్నారు, పాల ప్యాకెట్లు 13 ఉంటే ఒక్కటి కూడా ఇవ్వడం లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్లోనే వీళ్ళ బుద్ధి బయటపడుతుందని బిగ్ బాస్ ఇలాంటి ఫిట్టింగ్లు పెడతాడు అని పళ్ళు పట్టబట్టా కోరికింది ఓజీ టీంని చూసి హరితేజ.